నమస్తే సార్. అకౌంటెంట్గా కొత్తగా జాయిన్ అయింది మీరేనా? అవును సార్. మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందండి, నాకు 3 పిల్లలు కూడా. అయినా పర్వాలేదు, నేను చేసుకుంటా. మా ఆయన పోలీస్, పర్వాలేదా? సారీ అక్క, పిల్లలు జాగ్రత్త. అంకుల్ ట్రై అగైన్ అండ్ అగైన్. చెప్పండి, ఎవరు? నా పేరు కిట్టు, సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. సొంత విల్లా ఉంది. పెళ్లికి ఒక అందమైన అమ్మాయిని చూసి పెట్టండి. అందమైన అమ్మాయి అంటే కష్టమేనండి. ఓ మాదిరిగా ఉన్న అమ్మాయిలే చాలా డిమాండ్ చేస్తున్నారు. అనుకుగా ఉండే ఓమ్లీ ఫిగర్. సారీ, అమ్మాయిలైతే చెప్పండి. నేను పెళ్లి చేసుకునేదే అందం కోసం. అందాన్ని తింటావా ఏంటి? 4 రోజుల్లో తిరిగే అందం కోసం పెళ్ళేంటి? నా లైఫ్లో ఎప్పుడూ వినలేదు. ఎన్ని రోజులుంటుందనేది నాకు అనవసరం. ఎంత డిస్కౌంట్ వస్తుందనేదే నాకు ముఖ్యం. నా 1 మంత్ శాలరీ మీకు ఇచ్చేస్తా. ఏం చేసైనా సరే అందమైన అమ్మాయితో పెళ్లి సెట్ చేయండి. ఈ డిస్కౌంట్ గోలేంటో అర్థం కాకపోయినా నీ ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది. కానీ అంత అందమైన అమ్మాయిల ఫోటోలు మా దాకా ఎందుకు వస్తాయి? ఎవరో ఒక పోరం బొగ్గాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. నా వల్ల కాదు బాబు, ఉంటా. మీరెప్పుడు వచ్చారండి? ఈ కథలో క్యారెక్టర్ల కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను. శ్మశానానికి వెళ్ళండి. నా కథలో క్యారెక్టర్ శవం అయితే అక్కడికి కూడా వెళ్తాను. ఛ, నాకు అసలే అమ్మాయి దొరక్క చిరాగ్గుంటే నువ్వొకడివి. అమ్మాయిలు దొరకరు, వెతకాలి. వెతికితే దొరకనదంటూ ఏదీ లేదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి. ఎవరూ దొరకలేదండి. దేవతను ప్రసన్నం చేసుకోవాలంటే పూజారిని అడిగి సరైన మంత్రం జపించాలి. అంటే మీరనేది ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, మన కాలనీలో వెతికావా? ఎవరు? అన్నీ నేనే చెప్తే కథ తెలిసిపోదు. వర్షం పడేలా ఉంది. ఏయ్ బహుశా ఇంటికేనా? కమ్. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? వర్షం వస్తుందని. ఓ, తడిస్తే జలుబు చేస్తుందనా? కాదు, మేకప్ పోతుందని. ఏంటి, మేకప్ పోతుందని టెన్షన్ పడ్డావా? యా. నువ్వెప్పుడు మేకప్ లేకుండా కనిపించలేదు. ఇంట్లోనైనా తీస్తావా? తీస్తా, ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ వేసుకుంటా. ఎందుకు?
ఈ ప్రపంచం అందానికి దాసోహం అంటుంది గనుక. అందమా? చుక్కలోనే ఉందయ్యా మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు స్టడీ. అయ్యో దొంగ దొంగ డౌట్ పడకుండానే దొంగ నరుస్తున్నావా దాన్ని? చూసావా కిట్టు, వీడెవడో నా పేరు తెలుసుకొని మరీ దొంగతనానికి వచ్చాడు. నేను దొంగను కాదు, సుప్రభాతం బ్రో. అలాంటి పేరున్నోళ్ళు మా కాలనీలోనే లేరు. మర్యాదగా చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను. నా అసలు పేరు మర్చిపోయినట్టున్నాడు. నేను సుప్రభాతం రా. డిస్కౌంట్. సూపర్ బాతు నువ్వా? లేపండ్రా. కిట్టు తనని పైకి లేపో. డిస్కౌంట్ లేనిది నేను ఏ పనైనా చేయను. డిస్కౌంట్ డిస్కౌంట్. నువ్వన్నా లేపు దామిని. నా వల్ల కాదు బాబు. నన్ను పైకి లేపితే మార్నింగ్ నీకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేస్తా. స్టడీ. ఏంటి తాగొచ్చావా? ఫెస్టివల్ అంటే ఇదే. చిచ్చి, నా ఇంటి ముందు వాంతి చేసుకోకు, వెళ్ళు. దామిని గారు మీరేం కంగారు పడకండి. ఈ బాతు ఎంత తాగినా వాంతులు చేసుకోడు, మెల్లగా పాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఎవరి హెల్పు అక్కర్లేదు. చూశారా? నాకొక డౌటు, ఇదంతా నీకెలా తెలుసు? పవర్ అవసరం లేని సిసి కెమెరాలు అంటాడు, అన్నీ తెలుసుకుంటాడు ఆయన. ఇన్ని తెలిసినా మీరు హెల్ప్ చేయొచ్చుగా. క్యారెక్టర్ ఒరిజినాలిటీ దెబ్బతింటుంది. ఐ కాంట్ హెల్ప్. నువ్వెప్పుడొచ్చావు? నీ వెనకాల వచ్చా. పడుకోకుండా ఎందుకు వచ్చావు? ఆంటీ దొంగ నడుస్తుంటే చూద్దామని వచ్చానన్న. నీ కోరిక తీరదులే గాని వెళ్ళి పడుకోపో. మై నహీ జాऊंगा, మై దేఖూంగా. దేకడానికి ఏమీ లేదు, అంతా పాకడమే. అంకుల్ పాకడం బాగా ప్రాక్టీస్ అయ్యాడు. కౌంటర్ కౌంటర్. ఆ? తండ్రిని మించిపోయింది ఇది. లేదే. అగ్గిపెట్టి ఉందా? సిగరెట్ ఉందా? మీరు స్మోక్ చేస్తారా? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. డిస్కౌంట్ ఇవ్వటం లేదనా? కాదు, నా అందం చెడిపోతుందని. ఉండండి, తెస్తాను. తీసుకోండి. ఇలా అగ్గిపెట్టె కోసం అర్ధరాత్రి రాకపోతే కొనుక్కోవచ్చుగా. నెక్స్ట్ టైం ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫర్లో కొంటాను. డిస్కౌంట్ డిస్కౌంట్. గుడ్ నైట్. త్వరగా పడుకోండి, గ్లామర్ పెరుగుతుంది. పోండి. దీని సిగ్గు తగలయ్యా. చచ్చి దయ్యమైన మేకప్లోనే వస్తుందేమో. ఇటు ఇలా రా. వస్తున్నానండి. ఏంటో చెప్పండి. చేతిలో పేపర్ ఏంటి? ఓ ఇదా, ఏదో ఫెస్టివల్ ఆఫర్ అంట. 2 నెలలు 50% డిస్కౌంట్ అంట, అందుకే తీసుకున్నా. డిస్కౌంట్ డిస్కౌంట్. ఆ తర్వాత డిస్కౌంట్ ఆపేస్తే నేను వేయించుకోవటం ఆపేస్తా. గుడ్ మార్నింగ్ రైటర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏ డౌటు లేకుండా గుడ్ మార్నింగ్ చెప్తున్నారంటే ఏదో డౌట్ ఉంది. డౌట్ వచ్చింది రోయ్. నాకు డౌట్ కిట్టు, నువ్వు పేపర్ కూడా చదువుతావా? ఏంటి, చైనా వెళ్తావా అన్నట్టు ఆ డౌట్ ఏంటండి? నేను పేపర్ చదవకూడదా? అంటే డిస్కౌంట్ లేకుండా నువ్వేం కొనవు కదా. లేదని ఎవరు చెప్పారండి? 50% డిస్కౌంట్ ఉంది కాబట్టే కొన్నాడు. చదివిస్తా పేపర్ ఇవ్వు కిట్టు. నాకేంటి, పావలా ఇస్తా. అయితే ఓకే. ఇంకొద్దిగా డిస్కౌంట్ వచ్చింది. కిట్టు అలా ఇచ్చేసావేంటి? పావలా కాయిన్స్ ఎప్పుడో బ్యాన్ అయ్యాయి కదా. డిజిటల్ మనీ, ఫోన్పేలో మనీ ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చుగా. వావ్, అమేజింగ్.
నీ క్యారెక్టర్ సీన్కి స్ట్రాంగ్ అవుతుందండి. థ్యాంక్ యూ రైటర్ గారు. హ్మ్. దామిని గారు, పావలా ట్రాన్స్ఫర్ చేసి పేపర్ ఇవ్వండి, చదువుకోవాలి. పేమెంట్ చేస్తా, పేపర్ అక్కడే ఉంది, తీసుకెళ్ళు. ఆ?